గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శోభిత. భర్త సుధీర్తో కలిసి శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది శోభిత నటించిన సినిమాల గురించి కూడా చెప్తున్నాను. శోభిత కొన్ని సినిమాల్లో నటించింది. శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్లో. బ్రహ్మంగంతు, నినిదలే సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో కూడా శోభిత నటించింది. గత ఏడాది సుధీర్ శోభిత వివాహం చేసుకున్నారు. శోభిత స్వస్థలం కర్ణాటకలోని నక్లేష్పూర్. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. భర్తతో కలిపి ఆమె తన ఫ్లాట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయింది. గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. భర్త సుధీర్తో కలిసి శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. కొన్ని సినిమాల్లోనూ సీరియల్స్లోనూ కూడా నటించింది. కన్నడ సీరియల్స్లోనూ కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా శోభిత ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం చెలరేగింది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, శోభిత ఆత్మహత్యకు కారణాలేంటి, ఏం చెప్తున్నారు? రోహిత్, హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ సీరియల్ నటి శోభిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి సుధీర్తో దాదాపు ఒక సంవత్సరం క్రితం, గత సంవత్సరం మే 23వ తేదీన వివాహమైన అనంతరం ఆమె పూర్తిగా శోభిత ఆత్మహత్య చేసుకున్నటువంటి శోభిత ఒక సంవత్సర కాలంగా పూర్తిగా సినిమాలకు సీరియల్స్కు నటించడానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం ఉరివేసుకొని మృతి చెందింది. భర్త ఉద్యోగం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి సుధీర్ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉస్మానియా ఆసుపత్రికి అయితే మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అయితే గత కొద్ది రోజులుగా సంవత్సర కాలంగా పూర్తిగా ఇటు కన్నడ సీరియల్స్లో నటిస్తూనే తెలుగులోని పలు సీరియల్స్లో కొన్ని సినిమాల్లో కూడా శోభిత నటించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నటువంటి శోభిత భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఈ కేసులో పూర్తిగా శోభిత ఆత్మహత్య గల పూర్తిస్థాయి కారణాలు పోలీసుల పూర్తిస్థాయి విచారణలో తెలిసే అవకాశం ఉంది. రోహిత్, అయితే భర్త ఎక్కడున్నారు, భర్త ఏం చెప్తున్నారు శోభిత ఆత్మహత్యపై? రోహిత్, ఈ విషయాన్ని ఇప్పటికే భర్త ఇంటికి వచ్చేసరికి శోభిత ఆత్మహత్య చేసుకుని తన ఇంట్లో శ్రీరామ్ నగర్ కాలనీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి తన ఇంట్లో ఓ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డది. భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భార్య శోభిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చూసి కంగు తిన్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనకు కూడా పూర్తిస్థాయి కారణాలు తెలియడం లేదు, కానీ ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని మాత్రం పోలీసులకు సమాచారం అందించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా భర్త సుధీర్ పనిచేస్తున్నాడు. అంతవరకే పోలీసులు నిర్ధారించారు. కానీ గత కొన్ని రోజులుగా డిప్రెషన్ ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంటే శోభిత ఆత్మహత్య గల పూర్తిస్థాయి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. తమ కుటుంబ సభ్యులు మాత్రం, శోభితకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం శోభిత ఆత్మహత్య పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ఆత్మహత్య చేసుకున్నటువంటి శోభిత మృతదేహాన్ని పోలీసులు భార్యాభర్తల మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా ఉన్నాయా? చుట్టుపక్కల వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఏమన్నా చెప్తున్నారా? పోనీ రోహిత్, ఖచ్చితంగా అయితే సంవత్సరం క్రితం సుధీర్తో, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి సుధీర్తో శోభిత వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న అనంతరం తను బెంగళూరు నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం ఉంటుంది. భర్తతో కలిసి సంవత్సర కాలంగా సాఫీగానే కుటుంబ జీవితం సాగుతున్నప్పటికీ గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంది. భర్తతో చిన్న చిన్న విభేదాలు కూడా ఉన్నట్లుగా కూడా అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా కొన్ని విభేదాలు, డిప్రెషనే ఆత్మహత్యకు శోభిత ఆత్మహత్య గల కారణాలని తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం కీలకంగా దర్యాప్తులో కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ఎటకేలకి శోభిత మృతి ఆత్మహత్య ఘటన అనేది స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఇటు సినీ వర్గాల్లో కూడా కొంతమంది అభిమానులను కూడా ఆమె, అంటే ఇటు కన్నడలోని 12 సీరియల్స్లో నటించిన శోభిత తెలుగులోని ఒక 2 సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో కూడా కొన్ని సీరియల్లో నటించి కొంత అభిమానులను చోటు చేసుకుంది. కానీ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో అటు సినీ రంగంలోతో పాటుగా ఇటు కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలనుకున్నాయి. మరి భర్త అనుమానాలు ఏమైనా, అంటే భర్త
ఈ ఆత్మహత్యకు గల కారణాలు అయితే కొన్ని భర్త కారణం అంటూ కొన్ని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా శోభిత ఆత్మహత్య అనేది గచ్చిబౌలిలో కలకలం సృష్టించింది. పోస్టుమార్టం అనంతరం మరికొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. గచ్చిబౌలి పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో మరి కీలక విషయాలు బయటపడే అవకాశాలు అయితే శోభిత ఆత్మహత్య కేసులో కనిపిస్తున్నాయి. రోహిత్. రైట్ సాగర్. కన్నడ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. భర్త సుధీర్తో కలిసి శ్రీరామ్ నగర్ కాలనీలో శోభిత నివాసం ఉంటుంది. ఆమె పలు కన్నడ సీరియల్స్లోనూ నటించింది, కొన్ని సినిమాల్లో కూడా నటించింది. బ్రహ్మంగంతు, నినిదలే సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో కూడా శోభిత నటించింది. గత ఏడాది సుధీర్, శోభిత ఇద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. శోభిత స్వస్థలం కర్ణాటకలోని నక్లేష్పూర్. పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది శోభిత. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటుంది. శోభిత ఆత్మహత్యపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు శోభిత కుటుంబ సభ్యులు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.